హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని మిర్చి మందారం ఫ్లవర్స్ విప్పినాయి. పింక్ ఈరోజు చాలా వచ్చినాయి మిర్చి మందారం ఫ్లవర్స్. ఈ మందారం ఎక్కువ ఫ్లవర్స్ విప్పుతాయి, చెట్టు నిండా ఫ్లవర్సేను. ఇక్కడ కొన్ని వచ్చినాయి. వైట్ మందారం ఫ్లవర్స్, కొన్ని పింక్ మందారం ఫ్లవర్స్ కోస్తున్నాను. 9-10కి విప్పుతాయి ఈ ఫ్లవర్స్. ఇక్కడ కొన్ని వచ్చినాయి. శ్రీలంక మల్లి ఫ్లవర్స్, బిళ్ళగన్నేరు ఫ్లవర్స్ అయితే ఈరోజు చాలా విప్పినాయి. ఒకే చోట కలర్ఫుల్గా ఉన్నాయి. పింక్ కలర్లో చాలా బాగున్నాయి. ఈరోజు చాలా ఎక్కువ ఫ్లవర్స్ విప్పినాయి, కలర్ఫుల్గా ఉన్నాయి. ఎల్లో ఫ్లవర్స్, సువర్ణ గన్నేరు ఫ్లవర్స్, ఇక్కడ కొన్ని వచ్చినాయి. ఇక్కడ కొన్ని విప్పినాయి. కొన్ని సీడ్స్ వచ్చినాయి, కోస్తున్నాను. ఇలా చెట్టుకి రెడీ అయిన వేస్తే సీడ్స్ చాలా బాగా వస్తాయి మొక్కలు. కోస్తూ ఉంటేనే ఎక్కువగా వస్తుంది, బుషీగా వచ్చింది ఫ్లవర్ ప్లాంట్. కోస్తూ ఉంటే ఫ్లవర్స్ కూడా ఎక్కువ వస్తాయి, కొమ్మలు ఎక్కువ వస్తాయి. కలర్ఫుల్గా ఉన్నాయి. ఇక్కడ నేల చామంతి, వైట్ ఫ్లవర్స్. ఈరోజు కొన్ని బ్లూ సింగ్ ఫ్లవర్స్, వైట్ ఫ్లవర్స్ కోసేస్తున్నాను. విప్పినవి ముద్ద సింగ్ ఫ్లవర్స్ ఉన్నాయి. కొన్ని డస్ట్ బాగా పడింది మొక్కలకి, వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కదా, దుమ్ము బాగా వచ్చింది. వర్షాలప్పుడైతే చాలా నీట్గా ఉంటాయి. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది బ్లూ కలర్లో, కలర్ చాలా బాగుంది. ఈ సింగ్ ఫ్లవర్స్ ఫుడ్ కలర్కి యూజ్ చేసుకోవచ్చు. ఇంకొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. ఈ వైట్ ఫ్లవర్స్ 2 days కొయ్యకపోయినా ఇంకా పెద్ద ఫ్లవర్స్ విప్పుతున్నాయి. చెట్టుకే ఉన్న వడిలిపోకుండా చాలా బాగా వస్తున్నాయి. ఒకేసారి బౌల్ నిండిపోతాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇవి కూడా కోసేస్తున్నాను. కొన్ని పింక్ ఫ్లవర్స్ కోస్తున్నాను. ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ. బ్లూ, వైట్, పింక్ కలర్ఫుల్గా ఉన్నాయి ఈరోజు ఫ్లవర్స్. బీరం మొక్క ఇలా అల్లుకుంటుంది. చిలక మొక్క పువ్వు ఫ్లవర్స్ ఇవి 2 కలర్స్. సీడ్స్ ఆన్లైన్లో తీసుకున్న 2 కలర్స్ వచ్చినాయి. ఒకటే ప్యాకెట్కి 2 కలర్స్లో వస్తున్నాయి ఫ్లవర్స్ అయితే. ఇక్కడ గోరింక ఫ్లవర్స్, కొన్ని ఫ్లవర్స్ కోసాను ఈరోజు. ఈరోజు సండే కదా, ఈరోజు ఎగ్స్ కర్రీ చేస్తున్నాను. చికెన్ బిర్యానీ చేస్తున్నాను ఈరోజు. చికెన్లో కొన్ని టమాటాలు కూడా వేస్తాను. ముందు ఎగ్ కర్రీ చేస్తున్నాను. కొన్ని ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ వేపుతున్నాను. కొన్ని ఎగ్స్ కూడా వేసేస్తా ఇందులో. ఇంకా కొంచెం మగ్గాలి.
ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. ఈ ఎగ్స్ వేసేస్తున్నాను. ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ చికెన్ బిర్యానీ చేస్తున్నాను. చికెన్ బిర్యానీ చేసేసాను. కొత్తిమీర పుదీనా చిన్న చిన్న కుండీల్లో వేసుకున్నాను. కొత్తిమీర పుదీనా ఇంకా అందులో నుంచే కోసేసుకున్నాను కొద్దిగా. ఇలా లంచ్ తినేస్తున్నాను. చికెన్ బిర్యానీ